మా ప్రభుత్వాన్ని కూల్చే మొగోడు ఉన్నాడా? మొగోళ్ళు అయితే కూల్చారు, నిజంగానే రాజకీయ నాయకులు కూల్చుతారు. అది లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. మొగోడు ఉన్నాడా అంటే మొగోడే కూల్తారా రాజకీయాన్ని? నీ సీట్ను మొగోడు మాత్రమే కూల్చగలరనుకుంటున్నావా? ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, మహిళ. ఆమె గిట్ట తీసి పక్కన పెడితే అయిపోయా, నీ ప్రభుత్వం కూలిపోతుంది. మొగోడు ఉన్నాడా? అసలు నీకు భిక్ష పెట్టిందే సోనియా గాంధీ కదా, ఒక మహిళ కదా. అంటే నువ్వు పదే 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 మహిళలను కించపరుస్తున్నావా రేవంత్ రెడ్డి గారు? నీకు నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని టికెట్ ఇచ్చింది ఒక మహిళ, నేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది ఒక మహిళ. ఆమెను ప్రభుత్వాన్ని కూల్చే మొగోడున్నాడా అంటాను. టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు, అంతకులను తయారు చేస్తాను రేవంత్ రెడ్డి. పోలు పెట్టుకో. రేవంత్ రెడ్డి హంతకులను తయారు చేయాలనుకుంటున్నాడా? రేవంత్ రెడ్డి హంతకులను తయారు చేయాలనుకుంటున్నాడా? ఆ పోల్లో మీరు పాల్గొనండి. అవునైతే అవునని పెట్టండి, కాదంటే కాదని పెట్టండి. పోలు పెట్టు. రోజు ఇదే పేగులు మెడలు వేసుకుంటా, కాళికాదేవిలాగా నాట్యం చేస్తా, నా కొడకల్లారా మానవ బాంబులమైతాం. ఎవడా నీకోసం ఇవన్నీ చేయాలి? నువ్వు, నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలేమో సుఖ సంతోషాలతో ఉండాలి. మా తెలిసి తెలియని బిడ్డలు ఎస్సీలు బీసీలు ఎస్టీలేమో మీకోసం కత్తులు పట్టుకొని వచ్చి ఒకని పీక ఒకటి కోసుకొని సావాలా? ఎందుకు రావాలా నీకోసం? ఓ ఇల్లు కట్టించినోనివా? ఓ పొలం కొనిచ్చినోనివా? ఓ బిడ్డ పెళ్లి చేసినోనివా? ఓ కొడుకును చదివిచ్చినోనివా? నీకోసం మానవ బాంబులం కావాలా? నువ్వు తెలంగాణకు పీక్ కట్టలు కట్టినావని కావాలా? పెట్టినావా? పెట్టు. ఈయన కథ ఏందో తెలుస్తుంది, ప్రజలే చెప్తారు. ఏ పార్టీ మొగోడో మరి లేక ఏ పార్టీ మొగోళ్ళు ఉన్నారో ఇక ప్రజలకే తెలియాలి. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, మా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు. ఇగో ఇప్పుడు ఒక ఎర్రి కుక్క పోతా అంటది. ఎర్రి కుక్క పోతా అంటే ఎర్రి కుక్క ముందరికి పోయి నిలబడతామా? కరుతుంది. ఇప్పుడు విజ్ఞానం కళ్ళంతో తెలివి కళ్ళంతో చర్చ పెట్టాలి. ఒక చర్చ పెట్టాలంటే మనకు సమజ్జీవో లేదా మనకంటే కొంచెం ఎక్కువ తెలిసినంతో చర్చ పెట్టాలి. అసలు పూరా ఏం తెలియడంతో చర్చ పోతే ఏమవుతుంది? మనం ఒకటి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా వాడోటి మాట్లాడతాడు. కేసీఆర్ కూడా గదే అనుకుంటాడు. అసెంబ్లీకి పోయి ఏం తెలవడంతో ఏం మాట్లాడాలి? తెలంగాణ బార్డర్స్ తెలవడంతో, తెలంగాణ అస్తిత్వం తెలవడంతో, తెలంగాణలో ఎన్ని నదులు ఉన్నాయో తెలవడంతో, తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుందో తెలవడంతో పోయి ఏమర్రా ఏం పెట్టా, నేను ఈ దేశం గర్వించదగ్గ స్థాయిలో పేరు తెచ్చుకుంటేని, నా కీర్తి తెలంగాణలో ఎప్పటికీ శాశ్వతం, నేను పోయి ఎర్రిబావులోడితోటి ఏమని ముచ్చట్లు పెట్టా అని అత్తలేడు. అంతే. దానికి నువ్వు భయపడతాను అనుకునేవు రేవంత్ రెడ్డి గారు. ఆయన దృష్టిలో నువ్వు ఏంటంటే ఎర్రిబావులోడివి. పెట్టినావా? నిన్న పెట్టినా చూడు. ఎందుకంటే ఇది ప్రజలు పాపం యువకులు, ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, ఫ్యాన్స్ ఉంటే ఏం చేస్తారు? వీళ్ళు ఒట్టిగానే పాపం ఈయన మాటలు నమ్మి కత్తులు కటారు వేసుకొని పోయి జీవితాలాగం చేసుకోరు. కాబట్టి ఇది కొంత అవగాహన కోసం ప్రజల్లో చైతన్యం కలగడం కోసమే ఈ పోలు. మీరు ఎప్పుడు ఇలాంటి వాటిలో పడకండి. అసలు రేవంత్ రెడ్డిని మీరు పట్టించుకోవద్దు. రేవంత్ రెడ్డికి ఏమైతే మీకేందా? ఆయన మీకేమైనా రూపాయి తెచ్చిచ్చటోడా? పెట్టిన చూడు. రేవంత్ రెడ్డి మీకేమైనా తెచ్చిచ్చటోడా? మీ కష్టాల్లో తోడున్నోడా? తెలంగాణ కోసం కొట్లాడినోడా? రూపాయి ఇచ్చినోడా? పెంచి పెద్ద చేసినోడా? అవ్వాయలేవన్నీ కొట్టకుర్ర తిట్టకుర్ర అంటే మానవ బాంబులై ఏత్తం తీత్తం. పెట్టు, పంపినా. ఇది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ విషయంలో కేసీఆర్ గారు ఏమనుకుంటానంటే, ఈ వెర్రి బావులతో పోయి నేను ఈ సబ్జెక్ట్ తెలవడంతో ఎంతసేపు వర్రాను అని అనుకుంటాను. కాబట్టి మీకు అంత లేదు. ఇక ఇదంతా అయిపోయింది. మిగిలిన 2 గ్యారెంటీలకు శ్రీకారం. ఈయనను కొట్టాలి. ఈయన 2 గ్యారెంటీలు అని రాస్తాను. 2 హామీలు అని రాయవయ్యా, 2 పథకాలు అని రాయి. ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులే మీరు నమ్మించేది? ప్రజలను నమ్మించి ఇంకెన్ని రోజులు ముంచుతారు? ఏమున్నదిగా?